ఓ ఇంటిని కబ్జా చేశారనే ఆరోపణలపై మాజీ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్ అనంతరం స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నాపై కుట్రకోణంలో కేసులు పెట్టారని స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్న నవీన్ కుమార్ హైదరాబాద్ సిపి నిజానిజాలు పరిశీలించకుండా ఎలా ఈ కేసును సిసిఎస్కు రిఫర్ చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇది ఒక ప్యూర్లీ సివిల్ ఇష్యూ అండి. దీంట్లో మా అన్నయ్య సాంబశివరావు గారు, బన్వల్లాల్ గారు ఇంటి ఓనర్. అతని దగ్గర రెంట్కి 2014 సెప్టెంబర్లో తను బన్వర్లాల్ ఇద్దరు అగ్రిమెంట్ చేసుకొని రెంటల్ లీజ్ డీడ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి మా అన్నగారు రెగ్యులర్గా బన్వర్లాల్ గారికి రెంట్స్ పే చేస్తూ 7 years వరకు ప్రశాంతంగా నమ్మకంతో ఉండడం జరిగింది. సో ఈ 7 years పీరియడ్లో ఆ నమ్మకంగా ఉన్న టైంలోనే బన్వర్లాల్ గారు స్టార్టింగ్లో ఇల్లు కొన్ని రిపేర్స్ ఉన్నాయి, పైన ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అంటే దానికి గవర్నమెంట్ బంగ్లాని వెకేట్ చేయించింది. బట్ అతను పే చేయాల్సినటువంటి రెంట్ ఏదైతే ఉందో అది పే చేయకుండా రిటైర్మెంట్ వరకు అలా వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్ ద డే ఆఫ్ హిస్ రిటైర్మెంట్ అతనికి ఛార్జ్ మెమో ఇచ్చి అతని మీద డిసిప్లిన్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి దిస్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి అతని పెన్షన్ ఇవన్నీ ఏరియాస్ అని ఆపడం జరిగింది. సో ఆ టైంలో అతను బన్వర్లాల్ గారు, నేను అల్వాలో ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు అర్జెంటుగా నా కాంట్రాక్టర్స్కి నేను డబ్బు పే చేయాలి, మహీధరా కన్స్ట్రక్షన్స్ అనేది, వాళ్ళు పే చేయకపోతే నన్ను ఊరుకోవట్లేదు, సాంబశివరావు గారు మీరు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అని చెప్పారు. బట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసినారు. ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే ముందు ఖచ్చితంగా కంప్లైంట్ దగ్గరకు వచ్చేసి మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, దానికి సాటిస్ఫై అయినాను అని సిగ్నేచర్ తీసుకోవాలి. బట్ ఎలాంటి సిగ్నేచర్ తీసుకుండా కనీసం ఇంటిమేట్ చేయకుండా స్ట్రేట్ అవే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తే అన్నయ్య దానికి ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేశాడు. అప్పుడు కోర్టు నేను స్వయంగా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ని, ఆల్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి క్లియర్గా వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ రిపోర్ట్స్, రిసీట్స్ అన్నీ చూసిన తర్వాత ప్రైమా ఫేసి